హలో చిల్డ్రన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే, సో ప్రేయర్ చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి యేసుప్రవ్వా, నీకు వందనములు. నీ ప్రేమను కృపను బట్టి నీకు వందనములు చెల్లించుకొంచున్నాను. క్రీస్తు ప్రవ్వా, మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ప్రవ్వా, మీరు మమ్మల్ని పోషిస్తూ దేవా, ఈ రీతిగా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు వందనములు. మా బిడ్డలందరినీ బట్టి ప్రవ్వా నాయన నీకు స్తుతులు చెల్లించుకొంచున్నాను. తండ్రి, వారికి ఇస్తున్నటువంటి ఆరోగ్యములను బట్టి నీకు వందనములు, క్షేమమును బట్టి నీకు వందనములు. క్రీస్తు ప్రవ్వా తండ్రి, మీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొనండి ప్రవ్వా. మా అవసరతలు మీకు తెలుసు కాబట్టి ప్రవ్వా, మా ఒక్కొక్కరి అవసరత కొద్దీ నాయన మాతో మాట్లాడండి. పాటల ద్వారా మిమ్మల్ని మీరు మహిమపరచుకొనండి. క్రీస్తు ప్రవ్వా, మా చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రవ్వా నాయన ఇలాంటి నెమ్మదితో ప్రవ్వా నాయన ఇలాగ మేము ప్రవ్వా నీ సన్నిధిలోనికి రాగలగడానికి మీరు కృప చూపించినారు. నీకు వందనములు చెల్లించుకొంచున్నాను నాయన. మీరు చేసినటువంటి మేలన్నింటిని బట్టి నీకు వందనములు చెల్లించుకొంచున్నాను. క్రీస్తు ప్రవ్వా, మీ ప్రేమను కొంచెమైనా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరే కృప చూపించండి. దయగలిగినటువంటి ప్రవ్వా, ఎలాగూ మా పాపములను విడిపించడానికి మీరు లోకంకి వచ్చినారు దేవా తండ్రి, అది గ్రహించుకోగలగడానికి మీరు సహాయం చేయండి. మా బిడ్డలు ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి నాయన. మీరే మాకు సహాయం చేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఇప్పుడు కొన్ని పాటలు పాడుకుందాం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడి రాయితిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనయున్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రకటన గ్రంథము 1:18. ఆలకించు చిన్ని బిడ్డ ఆలకించరా,
సబాతుబడి సంఘానికి నారుమడి. పాత నిబంధనలోని సబాతుబడి సునగోగు, నేటి క్రొత్త నిబంధన సండే స్కూల్కు సాదృశ్యం. సామెతలు 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మరి మనమంతా క్రమంగా సండే స్కూల్కు వెళ్ళాలి. होज़ाना तेरी हम करे।
ఓకే పిల్లలు, సో రెడీ ఉన్నారు కదా? సరే, నేను 3 ఇన్సిడెంట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ 3 ఇన్సిడెంట్స్ కూడా రీజన్ ఒకటే అయి ఉంటుంది. సో ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఒక వ్యక్తి కారులో వెళ్తూ ఉంటాడు. సో వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, సో మధ్యలోకి వెళ్ళిన తర్వాత అతనికి పెట్రోల్ అయిపోతుంది. సో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్లోకి వెళ్తాడు. సో తర్వాత పెట్రోల్ కొట్టించుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అతని దగ్గర డబ్బులు ఏమి లేవు, కావాల్సిన పెట్రోల్ కొట్టించుకున్నాడు, వెళ్ళిపోయాడు. సో సెకండ్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఒక ఆవిడ పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్తుంది. సో ఆమెకి ఫ్యామిలీకి అందరికీ కావాల్సినటువంటి బట్టలన్నీ కొనుక్కుంది అని. సో కొనుక్కొని సో బిల్ పే చేయడానికి వచ్చింది, కానీ ఆవిడ దగ్గర కూడా మనీ లేదు. సో ఆమె ఏం చేసింది, ఆ కొనుక్కున్న బట్టలు ఏవి కూడా అక్కడ వదిలేయకుండా అన్నీ తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయింది. సో థర్డ్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంది అంట. సో వాళ్ళు ఏంటి అంటే, ఒక పెద్ద హోటల్కి వెళ్ళిపోయారంట. హోటల్ వెళ్ళిపోయి సో అక్కడ వాళ్ళకి కావాల్సిన అన్ని వెరైటీస్ ఏమేమి కావాలో అవన్నీ వెరైటీస్ తెప్పించుకొని అందరూ హాయిగా తినేసారంట. సో తిన్న తర్వాత అతను కూడా ఆ కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు పే చేయడానికి వాళ్ళ దగ్గర మనీ లేదు. కానీ వాళ్ళు అక్కడ నుంచి హోటల్లో తినేసి హ్యాపీగానే వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి కూడా వీళ్ళని మళ్ళీ రండి అన్నట్టుగా వాళ్ళని హ్యాపీగా వాళ్ళకి సెండప్ ఇచ్చాడంట. సో ఇక్కడ ఈ 3 ఇన్సిడెంట్స్లో కూడా ఈ 3 సిచ్యువేషన్స్లో వాళ్ళ దగ్గర పే చేయడానికి డబ్బులు లేకపోయినప్పటికీ, అంటే ఈవెన్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కూడా 0 బ్యాలెన్స్ అంట, అలా డబ్బులు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని కొనుక్కున్నారు. సో దీనికి రీజన్ ఏమై ఉంటుందో చెప్తారా? ఆలోచించండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, బ్యాంకులో కూడా డబ్బులు లేవు. సో కానీ అతను పెట్రోల్ కొట్టించుకున్నాడు. సెకండ్ సిచ్యువేషన్లో ఆమె వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కొనుక్కుంది. సో థర్డ్గా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏవేవి కావాలో అవి తినేసి వచ్చారు. వీటన్నిటికీ రీజన్ ఏమైంది అంటారు? సో ఎస్, మీరు అనుకుంటున్నట్టే వాళ్ళు ముగ్గురు కూడా ఈ దాన్ని ఉపయోగించారు. సో ఇదేంటో తెలుసా? ఎస్, క్రెడిట్ కార్డ్. సో క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే, మన దగ్గర డబ్బు లేకపోయినా సరే, అంటే 0 బ్యాలెన్స్ మన దగ్గర ఉన్నా సరే, సో ఈ దాన్ని ఉపయోగించుకొని మనకు కావాల్సిన వాటిని ఏవి కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే, మనకి ఏమేమి ఖర్చు చేసామో, ఏమేమి తీసుకున్నామో వాటన్నిటిని కూడా తిరిగి పే చేయాలి అన్నట్టుగా ఇలా ఒక రిసిప్ట్ మనకు వస్తూ ఉంటుంది. ఒక బిల్ వాళ్ళు పంపిస్తారు. ఏంటి ఇది అని అంటే, మనం ఏమేమైతే ఖర్చు పెట్టామో వాటిని పే చేయాలి అని చెప్పేసి బిల్ వస్తుంది. సో ఇక్కడ మనము ఈ క్రెడిట్ కార్డ్ అనేటటువంటిది మనకి ఒక హెచ్చరిక లాంటిది. సో తెలుసా, ఇది ఏంటి, మనకి ఒక హెచ్చరిక లాంటిది. ఏంటి అని అంటే, ఇలాగ కొన్ని పాపపు విషయాలు ఉన్నాయి. సో నేను ఎన్నోసార్లు అనుకోకుండా చాలా తప్పు చేసే ఉంటాము. సో ఎందుకంటే మనకి అలవాటు అబద్ధాలు చెప్పడము ఈజీ. సో అప్పటికప్పుడు తప్పించుకోవడానికి కొన్ని అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాము. సో ఇతరుల మీద జెలస్గా ఫీల్ అవుతాం, బయటికి చెప్పకపోయినా లోపల ఆయాసం పెట్టుకుంటాము. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, మనం అప్పటికప్పుడు వాటికి వెల చెల్లించకుండా ఉండగలుగుతాము. ఎలాగంటే చూడండి, ఇప్పుడు వీళ్ళు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా సో అవి తీసుకొని వచ్చారు, కానీ వాళ్ళు చెల్లించకుండా ఉన్నారా? ఊరుకోరు. కంపల్సరీ వాళ్ళు బిల్లు చెల్లించాల్సిందే. సో మనం కూడా కొన్ని విషయాలను చేసినటువంటి వాటికి వెంటనే వెల చెల్లించకపోవచ్చు, కానీ ప్రతి దానికి కూడా మనము ఒక సమయంలో చెల్లించాలి. ఎందుకంటే చూడండి, ఈ క్రెడిట్ బిల్లుని వాళ్ళు కొనుక్కున్న వెంటనే చెల్లించలేదు, కానీ సో తర్వాత వాళ్ళు కొంత టైం పెడతారు. ఆ టైం లోపు ఏం చేయాలి? పే చేయాలి. సో అలాగే మనం చేసినటువంటి ఈ తప్పులకి సో మనం కూడా కంపల్సరీ బిల్లు కట్టాల్సిందే, అంటే క్రయము చెల్లించాల్సిందే. అంటే మనం చిన్నపిల్లలు చాలా ఈజీగా తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు కదా. సో మనం ఏం చేస్తాము? వేరే వాళ్ళ మీద చెప్తాము. సో తెలియకుండా ఇంకొకసారి ఏమేం చేస్తూ ఉంటారు? దేవుడికి
వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనకి తెలుసు ఇది తప్పు, ఇది చేయకూడదు అని తెలిసి కూడా ఏం చేస్తాము, అవే చేస్తూ ఉంటాం. మళ్ళీ ఏమనుకుంటాం మనము, ఇది చేసినా మనకి ఏం అవ్వలేదు కదా, సో ఇప్పుడు ఏం పనిష్మెంట్ లేదు, నేను చేసింది ఎవ్వరికి తెలీదు, సో మనం రహస్యంగా చేసే విషయాలు కొన్ని ఎవ్వరికి తెలియదు, సో దీనికి పనిష్మెంట్ ఏం లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అనుకుంటాము. నిజమే, కొన్ని రోజులు ఇప్పుడే వెల చెల్లించాల్సి అవసరం రాలేకపోయి ఉండొచ్చు, కానీ కంపల్సరీ ఒకరోజు మనం వాటికి వెల చెల్లించాల్సిందే. కానీ ఒక్కసారి చూడండి, మనం చేసినటువంటి వాటిని ఒకసారి మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే సో అది ఎంతో పెద్దదిగా ఉంటుంది. నేను నా విషయంలోనే నేను చెప్తాను. సో నేను దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు, ప్రభా నేను ఏమేమి తప్పులు చేశాను అని చెప్పేసి అడిగినప్పుడు నా లిస్ట్ చూసుకుంటే చాలా పెద్దదిగా ఉండింది. అన్ని వ్యతిరేకంగా చేశాను. సో కానీ వాటికి వెల చెల్లించాలంటే వాటికి కంపల్సరీ మనము పే చేయాలి ఏదో ఒకటి. కానీ ఏ మనిషికి కూడా వాళ్ళు చేసిన తప్పులకి వెల చెల్లించలేరు. ఏది కూడా మనం ఎంత డబ్బు ఇచ్చినా కూడా దానికి ఈక్వల్ అవ్వదు. కానీ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ నేను చెప్తాను. ఏంటి అని అంటే, యేసు ప్రభు మన ప్రతి మనిషి కోసం, అంటే సర్వ మానవాళి కోసము 2000 ఇయర్స్ బ్యాకే వెల చెల్లించారు. దేవుడు ఆయన కుమారుని పంపించి లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపం నుంచి విడుదల ఇవ్వడానికి కోసము ఆయనని సిలువకు అప్పగించారు. సో ఆయన సిలువలో చిందించినటువంటి ఆ రక్తాన్ని బట్టి మనకి విడుదల ఉంది. కానీ ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, ఆయనని విశ్వసిస్తారో, ఎవరైతే అన్ని దగ్గరికి వెళ్ళేసి వారి జీవితాలని సరి చేసుకుంటారో, సమాధానపరుచుకుంటారో, సో వాళ్ళకి అప్పుడు ఏం చేస్తారో తెలుసా, ఇలా మనం చేసినటువంటి పెద్ద లిస్ట్, ఈ అబద్ధాలు ఫర్ ఎగ్జాంపుల్ రాసుకుంటే ఇంత పెద్ద లిస్ట్ వచ్చింది కదా, సో వాటన్నిటికి కూడా ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి మనం సమాధాన పడతామో, సో అప్పుడు ఏం చేస్తాడు యేసు ప్రభు, పెయిడ్, ఓకే నేను చెల్లించాను, వెల చెల్లించాను అని చెప్పేసి రాస్తారు. ఇంకా మనము దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఎందుకంటే మనం చేసినటువంటి వాటికి, అంటే మనం యూస్ చేసిన క్రెడిట్ కార్డ్ని, అంటే మన లైఫ్ ద్వారా మనం చేసినటువంటి ఆ తప్పులకి సో మనం వెల చెల్లించలేం. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గర మనం సమాధాన పడతామో, సో అప్పుడు ఆయన దానిని నేను చెల్లించాను అని చెప్పేసి రాసిస్తారు. సో అంటే మనకి దాని నుంచి విడుదలని ఇస్తారు. సో ఇలాగ మనకి బైబిల్లో చూసినట్లయితే మనము చాలా సిచ్యువేషన్స్ని మనం చూడొచ్చు. అయితే ఒకవేళ ఒప్పుకోకపోతే ఏమవుతుంది, ఒప్పుకుంటే ఏమవుతుంది కదా. ఇప్పుడు ఈ లోకంలో మనము వెల చెల్లిస్తే ఏమవుతుంది, వెల చెల్లించకుండా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందో మనం చూద్దాం. సరే, ఇక్కడ చూడండి పిల్లలు, ఒక పాపంలో పట్టబడినటువంటి ఒక స్త్రీ గురించి మీకు బాగా తెలుసు కదా. సో అక్కడ ఏంటి అని అంటే, యేసు ప్రభువు ఒక దేవాలయంలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి బోధిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, సో పరిసయ్యులు, శాస్త్రులు, ఆ యూదులు, ఆ పెద్దలందరూ కూడా ఏం చేస్తారు అని అంటే, పాపంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని కొడుతూ తీసుకొని వస్తుంటారు. సో అక్కడ యూదుల ఆచారం ఏముంటుంది అని అంటే, ఎవరైతే పాపం చేస్తారో లేకపోతే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని ఏం చేసేవాళ్ళు, బాహటంగా, అంటే అందరు చూస్తూ ఉండగానే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. సో అలాగా ఒక తప్పు చేసినటువంటి స్త్రీని, సో ఆ స్త్రీని ఏం చేస్తారు, సో యేసుప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నారు. యేసుప్రభు ఏం చెప్తారో చూద్దాము అన్నట్టుగా యేసుప్రభు దగ్గరికి ఆ స్త్రీని తీసుకొని వచ్చారు. సో అక్కడ ఆ స్త్రీ ఏం చేస్తుంది, ఆమె తన పాపాల గురించి ఎంతో పశ్చాత్తాపడ్డట్టు మనం చూస్తూ ఉన్నాము. సో ఏడుస్తూ ఉంది, కనీసం తన తల కూడా ఎత్తుకోకుండా తన పాపాల గురించి ఏడుస్తూ ఉంది. సో అప్పుడు యేసుప్రభు ఏమని చెప్పారు, సో యేసుప్రభుని వాళ్ళు అక్కడ పరిసయ్యులు, సో యూదుల ఆచారం ప్రకారము మేము రాళ్లతో కొట్టి చంపాలి, మీరు ఇచ్చే తీర్పు ఏంటి అని అడిగినప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు, సో మీలో ఎవరైతే నీతిమంతులో, అంటే ఎప్పుడు ఏ తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆమెని రాళ్లతో కొట్టండి, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నట్టుగా యేసుప్రభు చెప్తారు. సో అప్పుడు అందులో ఉన్నటువంటి వారు ఒకరినొకరు ఎగ్జామిన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అమ్మో నేను ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశానని వాళ్ళకి గ్రహింపైపోయి ఏం చేస్తారు, అక్కడ ఎవ్వరు నీతివంతులు లేనట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు అందరూ పారిపోతారు. సో అక్కడ ఎవరు మిగిలిపోయారు, ఓన్లీ యేసుప్రభు మాత్రమే
మిగిలిపోయారు. సో అక్కడ ఆ స్త్రీ కనీసం తల కూడా ఎత్తకుండా ఏడుస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీ నిజమే ఆమె పాపం చేసింది. సో మనుషుల దృష్టి అందరిలో ఆమె పాపియే. కానీ ఆమె దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? నువ్వు తప్పు చేశావు, నిజమే, వాళ్ళు నేను కొట్టడము సరి అయినటువంటిది అని అన్నారా? లేదు. యేసుప్రభు ఏమన్నారు? అమ్మా అని పిలిచి నేను నీ పాపాలని క్షమించాను, సో ఇంకా నువ్వు వెళ్ళి ఇప్పటి నుంచి పాపం చేయకుండా బ్రతుకు అని చెప్పారు. చూసారా, ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది? ఆమె పాపాలని యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నట్టు, అంటే పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంది. సో కదా, కొన్నిసార్లు మనం సారీ చెప్తాం, కానీ ఎలా ఉంటుంది ఆ సారీ? అలా ఒక దిక్కు చూసుకుంటూ ఒక దిక్కు సారీ చెప్తారు కొంతమంది పిల్లలు, ఎందుకంటే చెప్పాలి కాబట్టి చెప్తారు. సో అది రియల్ రిపెంటెన్స్ కాదు. సో ఎప్పుడైతే మనము నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ఒప్పుకుంటామో అప్పుడు మనం ఎంత నీచమైనటువంటి వాళ్ళమో మనకి గ్రహింపు అవుతుంది. ఆ స్త్రీ కూడా అలాగే తన పాపము, తన స్థితి ఏంటో యేసుప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆమె స్థితిని ఆమె గ్రహించుకోగలిగింది. ఆ ఏడుస్తూ ఉండింది కాబట్టి యేసుప్రభు ఆమె చేసినటువంటి ప్రతి దానికి కూడా ముందే నేను వెల చెల్లించాను కాబట్టి ఇంకేం చెప్తున్నారు యేసుప్రభు? ఓకే, సో నువ్వు చేసినటువంటి వాటికి నేను క్రయము చెల్లించాను, సో ఇంక నువ్వు వెళ్ళి పాపం చెయ్యకు. సో అలా ఆ స్త్రీతో చెప్పాడు. సో చూడండి, ఇక్కడ ఆమె ఈ లోకంలోని యేసు ప్రభుతో ఆమె సరి చేసుకుంది కాబట్టి ఆమె పాపాలు క్షమించబడ్డాయి. మనం ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో సమాధాన పడతామో, సో నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ఆయనకి మొరపెట్టుకుంటామో ఆయన మనకి రక్షణ అనుగ్రహిస్తారు. కానీ సో ఇది అలా ఈ అబద్ధాలు, దొంగతనాలు, గర్వము, అసూయ, సో రహస్యంగా చేసే ప్రతి తప్పు అనొచ్చు, అంటే మన థాట్స్లో చెడ్డగా ఆలోచించడము, సో ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయనంటే మనల్ని మన యొక్క మనం చేసేటటువంటి ఆ వెయిట్, లేకపోతే అంటే మనం క్రెడిట్ కార్డ్ని యూస్ చేసినప్పుడు ఎలాగైతే వాళ్ళకి భారం అయిపోతుందో కట్టడానికి, ఒకేసారి పే చేయడానికి కష్టమవుతుందో, అలాగా వీటన్నిటి కొరకి కూడా మనము క్రయం చెల్లించడము కష్టం. అంటే ఎలా కష్టం అంటున్నాను అని అంటే, సో వాటిని ఒకవేళ వాటిని మనం ఒప్పుకోకపోతే, సో అంటే ఈ గర్వము, అసూయ ఇలాగే పెట్టుకొని నన్ను ఎవరు చూడట్లేదు, సో నాకేం అవ్వట్లేదు, నాకే శిక్ష లేదు, నేను బాగానే ఉన్నాను, సో నాకేమి ఇంకా పక్కనోడితో అవసరమే లేదు అన్నట్లుగా ఉన్నట్లయితే, అలాగే ఈ లోకం నుంచి ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళినా కూడా మనము దానికి వెల చెల్లించాల్సిందే. సో మనకు ఒకసారి చూడండి, హీబ్రూస్ ఓకే 9:27 చూసినట్లయితే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అని చూడండి. ఇప్పుడు తీర్పు అనేటటువంటిది కంపల్సరీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈ లోకంలో వాటిని దేవుడితో సమాధాన పడకపోతే, మనం చనిపోయిన తర్వాత అయినా సరే అక్కడ మనకు ఒక పెద్ద లిస్ట్ అప్పుడు దేవుడు పెడతారు. సో ఇవి చేసావు కాబట్టి నీకు తగిన శిక్ష ఇదే అన్నట్టుగా. సో అలాగా ఒక వ్యక్తి ఈ లోకంలో సరి చేసుకోకుండా ఈ లోకమును విడిచిపెట్టినటువంటి ఒక వ్యక్తిని చూద్దాము. సో అతను ఎవరో చెప్తారా? మీకు ఈ స్టోరీ బాగా తెలిసే ఉండింటుంది కదా. లాజర్ ధనవంతుడిలో చూసుకుంటే, ధనవంతుడు ఏం చేస్తాడు? అతడు చాలా సుఖ జీవనం గడిపినట్టుగా మనము చూస్తాము. అంటే అతడు మంచి కాస్ట్లీ బట్టలు వేసుకోవడము, తర్వాత అతనికి కావాల్సినటువంటి ఏమంటే వెరైటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవడము, ఆయనకి ఎంతోమంది పని వాళ్ళు ఆయన దగ్గర ఉండడము, ఇలాగా మంచి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. అంటే ఎంతో సుఖమైనటువంటి జీవితాన్ని లోకంలో జీవిస్తూ ఉంటాడు. సో అదే ధనవంతుడి ఇంటి ముందు ఒక పేదవాడైనటువంటి లాజర్ కూడా ఉన్నాడు. సో అక్కడ లాజర్ని ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఆయన బాడీ, శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయింది. సో అతనికి ఉన్నటువంటి ఆ గాయాలు వాటన్నిటిని బట్టి ఏంటి అని అంటే కుక్కలు కూడా వచ్చేసి అతని బాడీ నాకుతూ ఉన్నాయంట. సో కానీ అతన్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. కనీసం ఈ ధనవంతుడు అతని వైపు కూడా చూడలేదు. సో ఇప్పుడు ఈ లాజర్ ఏం చేసేవాడు అని అంటే, కనీసము వల్ల టేబుల్ దగ్గర నుంచి పడేటటువంటి మన ఫుడ్ అయినా దొరుకుతుందేమో, అదన్నా తిందాము అన్నట్టుగా అక్కడ వెయిట్ చేస్తూ అక్కడ పడ్డటువంటి ఫుడ్ తీసుకొని, సో అలా ఆయన జీవితాన్ని
గడుపుతూ ఉన్నాడు. కానీ ఈ ధనవంతుడు ఎలాగున్నాడు, ఈ లోకంలో చాలా డబ్బు సంపాదించాడు, తర్వాత అతను చాలా రాయల్ లైఫ్ని జీవిస్తూ ఉన్నాడు. సో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే ఇద్దరు చనిపోతారు. సో చనిపోయిన ఇప్పుడు ఈ ధనవంతుడు ఏంటి అని అంటే నరకంలోనికి వెళ్ళిన తర్వాత అతని యొక్క మనసు తెరవబడుతుంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఆ మంటలో కాలిపోతూ ఉన్న టైంలో ఆ బాధ భరించలేక సో అప్పుడు అతనికి గ్రహింపు అవుతుందంట, ఏంటి నేను చేసిన తప్పులకే నేను ఈ ప్లేస్లో ఉన్నానేమో అని చెప్పేసి అప్పుడు అతని యొక్క మనసు తెరవబడుతుందంట. సో అప్పుడు ధనవంతుడు పైకి చూసేసరికి ఏంటి, అక్కడ అతనికి ఎవరు కనిపిస్తారు అని అంటే అబ్రహాము చేతిలో ఈ లాజర్ ఎవరైతే వీళ్ళ ఇంటి దగ్గర అడుక్కుంటూ తిన్నాడో లేకపోతే ఆ శరీరం అంతా కురుపులతో ఉందో ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడంట. సో అక్కడ అబ్రహాంని జనరల్గా యూదులు వాళ్ళ యొక్క తండ్రిలాగా చూసుకున్నారు, అంటే పెద్ద ఒక దేవుళ్ళలాగా పూజించేటటువంటి వాళ్ళని. సో అలాగా అక్కడ లాజరు ఈ అబ్రహాం చేతిలో చూసి సో ఇప్పుడు ఇతను రియలైజ్ అవుతా ఉన్నాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతున్నాడంట. సో అప్పుడు వెంటనే అతను అబ్రహాంని అక్కడి నుంచి పిలుస్తాడంట. అంటే ఇక్కడ మంటలో కాలిపోతూ ధనవంతుడు అబ్రహాంని పిలుస్తారంట, నేను ఈ మంటలో కాలిపోతున్నాను, ఇది భరించలేకుండా ఉన్నాను, సో అక్కడ నాకు కనీసము ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అయినా సరే ఆ లాజర్ తోటి నాకు ఏపిచ్చండి, నేను దాహం తీర్చుకుంటాను అని చెప్పేసి అక్కడ ఏడుస్తూ ఉన్నాడంట. సో ఈ భూమి మీద ఉన్నప్పుడు అంటే బ్రతికి ఉన్నప్పుడు కనీసము పొరుగువారి విషయము కొంచెం కూడా అతనికి దయ లేకుండా ఉండింది. సో కదా, సో ఇతను ఒక్కసారి కూడా లాజర్ గురించి ఆలోచించలేదు. సో అంటే పొరుగువారు బీదవారి గురించి ఆలోచించినట్టు లేడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, అక్కడ కనికరం ఏమన్నా చూపించండి, నాకు కొన్ని వాటర్ ఇవ్వండి, సో అలాగా అడుగుతున్నాడు. సో అప్పుడు అబ్రహాం ఏం చెప్తారు, సో నువ్వు నరకంలో ఉన్నావు, మేము పరలోకంలో ఉన్నాము. సో నరకానికి పరలోకానికి మధ్యలో చాలా పెద్ద అగాధం అంటే పెద్ద లోయ ఉంది. సో ఇక్కడ నుంచి అక్కడికి రాలేరు, అక్కడి నుంచి ఇక్కడికి పోవడానికి ఛాన్సే లేదు అని చెప్తారంట. సో అప్పుడు ఏమంటాడు తెలుసా ఈ ధనవంతుడు, సో ఇంకా నేను ఎలాగో నశించిపోయాను, సో నేను ఎలాగో ఈ వేదనంతా అనుభవిస్తున్నాను, కానీ నాకు 5 మెంబర్స్ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళైనా ఈ ప్లేస్కి రావద్దు అని అక్కడ ఆలోచించుకుంటూ ఏమన్నాడంటే అబ్రహాంతో చెప్తున్నాడంట, అబ్రహమా సో తిను ఎవరు మన లాజర్ని పంపించేసి మా అన్నలకి చెప్పండి నా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో, నేను లోకంలో ఉన్నప్పుడు నేను సరి చేసుకోలేదు, సో నేను పొరుగువారి ఎడల దయ చూపలేదు, నేను నా పాపాలని నేను సరి చేసుకోలేదు, కాబట్టి నేను ఇంత నరక వేదన అనుభవిస్తూ ఉన్నాను. సో నా తమ్ములు వాళ్ళ అన్నలు ఇది అనుభవించకుండా వారికి మీరు చెప్పండి, వాళ్ళన్న దేవుని తెలుసుకునేటట్లు వాళ్ళకి చెప్పండి, లాజర్ని పంపించేసి వాళ్ళకి చెప్పండి అన్నప్పుడు అబ్రహాం చెప్తాడు ఏంటి అని అంటే, వాళ్ళకి ఆల్రెడీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడి యొక్క వాక్యం ఉంది, దానికి ఒబే అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు, అంతేకాని ఏదో ఈ మృతులలో నుంచి వెళ్ళి చెప్పిన వ్యక్తి చెప్తే వాళ్ళు మారరు. సో ఆ చెప్పినంత మాత్రాన వాళ్ళు మారరు, కాబట్టి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది ఆ వాక్యానికి, ఎవరైతే లోబడతారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు అని చెప్తారు. సో ఇంకా అప్పుడు ఈ ధనవంతుడు ఏమీ చేయలేక, సో తను ఆ స్థితిని భరించలేక అలా ఆ అగ్నిలో కాలిపోతూ ఉంటుంది. సో అది కొన్ని రోజుల్లో ఆగిపోయేటటువంటిది కాదు. సో ఇప్పుడు చూడండి, మనము ఈ కరోనా సిచ్యువేషన్లో ఒకరితో ఒకరు కలవకుండా ఇంట్లో ఉండడానికే మనం ఎంతో కష్టపడుతూ ఉన్నాం. సో అంటే ఒక కాంటాక్ట్ లేకపోతేనే ఇంత కష్టపడుతున్నాం. కానీ సో అక్కడ నరకంలో ఎలా ఉంటుంది అంటే నిత్య నరకం, అంటే ఇంకా అక్కడే ఉండాలి, ఆ కాలిపోతూనే ఉండాలి. సో అలాగా నిత్య నరకంలోనికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ నేను చెప్పేది ధనవంతులందరూ నరకంలోకి వెళ్తారని కాదు, పేదవాళ్ళంతా పరలోకం వెళ్తారని కాదు. కానీ ఇక్కడ ధనవంతుడు ఏంటి అని అంటే ధనము పైన అతడికి ఆశ ఉండింది, పొరుగు వారికి కనీసము సహాయం చేయని స్థితిలో ఉన్నాడు. అంటే ఇతను మారుమనసు పొంది ఉంటే పొరుగు వారికి సహాయం చేసేవాడు. సో అతను మారుమనసు పొందలేదు, లోకంలో ఉన్నప్పుడు తను చేసినటువంటి దానికి తను సరి చేసుకోలేదు, కాబట్టి అతను ఏమైపోయాడు, నరకంలో కళ్ళు తెరవాల్సి వచ్చింది.
సో ఇక్కడ చూడండి, మనము ఈ ధనవంతుని తీసుకుంటే అతను లోకంలో ఉన్నన్ని రోజులు తన ఇష్టానుసారంగా, అంటే తనకి ఇష్టమైన పనులు చేస్తూ తన జీవితాన్ని తను గడిపాడు. కానీ ఏనాడు కూడా తను ఏ తప్పు చేశానో, లేకపోతే ఇతరుల ఎడలని కనీసం కనికరం కలిగి ఉన్నానా, తన తప్పేంటో అక్కడ గ్రహించుకోలేదు. కానీ ఎప్పుడైతే నరకంలోకి వెళ్ళాడో అప్పుడు అతనికి చేసినటువంటి తప్పుల గురించి అప్పుడు గ్రహింపైంది, అప్పుడు ఛాన్స్ అయిపోయింది. ఇంకేదో అప్పుడు ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి ఛాన్స్ లేదు. సో కాబట్టి మనము ఎలాగైతే ఆ స్త్రీ అదే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన పాపాల నిమిత్తము ఆమె ఎలాగైతే రోదన చేస్తూ యేసుప్రభు దగ్గర అలాగే ఏడుస్తూ ఉండడం మనం చూసాం. సో అప్పుడు దేవుడు ఏం చేశాడు, నేను క్షమించలేను అన్న అంతర పాపం నువ్వు చేసావని ఏమి చెప్పకుండా, సో యేసుప్రభు ఆమెని, అమ్మ నీ పాపాలు క్షమించబడినవి, నువ్వు వెళ్ళి ఇంకా పాపం చెయ్యకు అన్నారు. సో కదా, సో అంటే ఆమె సమయం ఉన్నప్పుడే మనము దేవుడితో సమాధాన పడాలి. సో అంటే ఇక్కడ పరలోకం వెళ్ళడానికి ఒకటి కీ ఏంటి మనకి అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడమే. సో దేవుడి దగ్గర మన కోసం ఆయన ఆల్రెడీ క్రయధనం చెల్లించారు కాబట్టి, సో మనం ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఈ విషయాల్లో నేను తప్పు చేశాను, సో నన్ను క్షమించండి అని రియల్ రిపెంటెన్స్తో మనం ఎప్పుడైతే వెళ్తామో ఆయన మనకి మారు మనసు రక్షణని అనుగ్రహిస్తాడు. అంతేకాని సో ఈ ధనవంతుడిలాగానే మనము సరి చేసుకోకుండా ఉన్నట్లయితే మన స్థితి అలాగే ఉంటుంది. సో మనకేంటి అని అంటే, మనం చేసినటువంటి తప్పులకి వెంటనే మనము వాటి యొక్క వెల చెల్లించకుండా ఉండొచ్చు. కొన్ని తప్పులు చేసినప్పుడు నాకేం పెద్ద పనిష్మెంట్ రాలేదు కదా, నేను దేవుడికి వ్యతిరేకంగా ఉన్నా సరే, లేకపోతే చిన్న అబద్ధం చెప్పాను, దొంగతనం చేశాను, లేకపోతే వేరే వాళ్ళని బాధ పెట్టాను, గర్వంగా మాట్లాడాను, ఒకరిని హర్ట్ చేశాను, ఇవన్నీ చేసినా నాకేం పెద్ద ఏమీ నాకు ఏ బాధ లేదు, లేకపోతే దీనికి నేను ఏమీ చెల్లించలేదు, కనీసం నన్ను ఎవరు ఐడెంటిఫై కూడా చేయలేదు, నన్ను మంచిదానిగానే అనుకుంటున్నారేమో. కానీ మనం చేసిన ప్రతి తప్పు దేవుడికి తెలుసు. సో కాబట్టి ప్రతి దానికి కూడా తీర్పు ఉంటుంది, ప్రతి దానికి కూడా మనము లెక్క చెప్పాల్సిందే. ఈ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించినటువంటి వ్యక్తి ఎలాగో ఆ తగిన సమయము లేకపోతే టైం అయిపోయిన తర్వాత అయినా సరే కంపల్సరీ ఆ బిల్లు పే చేయాల్సిందే వాళ్ళు. సో అలాగే మనం చేసిన ప్రతిదానికి కూడా మనము ఎలా చెల్లించాల్సిందే. సో ఈ లోకంలో ఉన్నప్పుడే, అంటే ఇప్పుడే సమయం ఉన్నప్పుడే, సో రేపు అని వాయిదా వేయకుండా ఈ రోజే, సో ఈ సమయంలోనే మనము ఆయనతోటి మనం సమాధాన పడినట్లయితే ఆయన మన పాపాలని క్షమించడానికి రెడీగా ఉన్నాడు. యేసుప్రభు వచ్చిన ఉద్దేశమే అది. సో ఏంటి, నశించిపోయేటటువంటి వారిని వెదికి రక్షించడానికి ఆయన వచ్చారు. అంటే ఈ పాపంలో ఉన్న మనల్ని రక్షించడానికే ఆయన వచ్చారు. కానీ ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళి వారి పాపాలని వారు ఒప్పుకుంటారో వాళ్ళని విడిపించడానికి ఆయన రెడీగా ఉన్నారు. కానీ వాటిని నిర్లక్ష్యం చేసి పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నట్లయితే మన అంతం ఎప్పుడో మనకు తెలీదు. సో అలా సరి చేసుకోకుండా ఉన్నట్లయితే ధనవంతుడి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఆలోచించుకోండి, మన ఏ పరిస్థితిలో ఉన్నారో. సో దేవుడి దగ్గరికి వెళ్ళి అడగండి, ప్రభువా నేను ఏ విషయంలో తప్పిపోయాను, లేకపోతే ఏ విషయంలో నేను సరిగ్గా లేను, నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు క్రెడిట్ కార్డ్ని యూస్ చేసినట్టు నా లైఫ్ని నేను యూస్ చేశాను, సో నాకు చూపించండి అని అడిగినప్పుడు దేవుడు మీకు చూపిస్తారు. ఎందుకంటే నాతో దేవుడు మాట్లాడారు, నా స్థితి అంతటిని కూడా నాకు చెప్పారు. సో నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను, దేవుడు నాతో మాట్లాడారు. సో అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. సో సరేనా? ఓకే పిల్లలు, సరే మీకు యాక్టివిటీస్ ప్రతి వీక్ యాక్టివిటీస్ ఇస్తున్నారు కదా. నేను ఇచ్చే యాక్టివిటీ ఏంటి అని అంటే, మీరు వెళ్ళండి సీక్రెట్గా వెళ్ళి అని అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం అని కాదు. సో ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి, ప్రభువా నేను ఏమేం తప్పు చేశానో నాకు చూపించండి అని అడగండి. సో యేసుప్రభు దేవుడు చూపించినటువంటి ప్రతి పాపాన్ని సో లిస్ట్ అవుట్ చేసుకోండి. నేను ఏ పాపం చేయలేదు అని చెప్పేసి అనడానికి లేదు. ఎందుకంటే మనుషులందరూ పాపం చేశారు, ఆయన అనుగ్రహించే కృపని మనం పొందుకోలేకుండా ఉన్నాం. అంటే ఏ భేదం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా పాపం చేశారని చూస్తున్నాం కదా బైబిల్లో మనము. సో అలాగే మనం అందరము తప్పు చేసినటువంటి వాళ్ళమే.
సో వాటిని ఒప్పుకొని ఇక్కడే మనం ఆయనతో సమాధాన పడినట్లయితే సో మనకి పరలోకం ఉంటుంది. సో మీరేం చేస్తారు? సో వెళ్ళి దేవుడిని అడగండి. సో ఏమేమి ఆయనకి వ్యతిరేకంగా చేశారో ఒక పేపర్ పెన్ తీసుకొని సో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. సో మీరు ఎవరితో సమాధాన పడమంటున్నారో వెళ్ళి సమాధాన పడండి. సో అవన్నీ కూడా మీరు ముందు ఒక్కొక్క దాన్ని ఒప్పుకోవడము స్టార్ట్ చేయండి. దేవుడు శక్తిని ఇస్తారు. సో అలా చేయకుండా ఉన్నట్లయితే అంటే ఇక్కడ మనం సరి చేసుకోకుండా ఉన్నట్లయితే మన పరిస్థితి ఆ ధనవంతుడి పరిస్థితి లాగానే ఉంటుంది. సో యేసు ప్రభు మనల్ని అలాగా వదిలిపెట్టడానికి రాలేదు. నశించిపోయే ప్రతి ఒక్కరిని కూడా వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి సో మన ప్రతి పరిస్థితిని సో ప్రతి దాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని విడుదల పొందుతాం. సో కాబట్టి మీరు ఏం చేస్తారు? ఈ వీక్ అంతా కూడా మీరు చేయాల్సిన పని ఏంటి? సో ముందు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన్ని అడగండి, ఏమేమి చేశామో ప్రభా నాకు చూపించు అని అడిగినప్పుడు ఆయన చేస్తారు. నిజమైనటువంటి పశ్చాత్తాపంతో సరి చేసుకోండి. సో ఏదో ముందు చెప్పాను కదా, ఏదో లైట్ హార్టెడ్గా నేను సారీ చెప్పాలి కదా అని చెప్పేసి ఏదో అటు చూస్తూ ఇటు చూస్తూ సారీ చెప్పడం కాదు. నిజంగా మనము మన ఈ తప్పు ఇంకా నేను చెయ్యొద్దు, నాకు నరకం వద్దు అనుకుంటే మనం ఎలా ఒప్పుకుంటాం తెలుసా? మనకు ఆ బాధ భరించలేము. సో కానీ ఆ స్త్రీ ఎలాగైతే సో ఏడుస్తూ యేసు ప్రభు దగ్గర పడిందో సో అలాగ మనము ఒప్పుకుంటాం, మన పాపాలన్నింటిని కూడా ఒప్పుకుంటాము. సో మనకి పరలోకంలోనికి చేరడానికి ఒకే ఒక కీ ఇక్కడ మనం ఆయనతోటి సరి చేసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచడమే మనకి ఉన్నటువంటిది. సో ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగినటువంటి యేసుప్రభా, నాయన నీ ప్రేమ కొరకు నీకు వందనములు. నాయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడవు ప్రభా. దేవా తండ్రి, ఎలాగా ప్రభా ఆ పాపములో పట్టబడినటువంటి ఆ స్త్రీని తండ్రి అక్కడున్న ప్రజలందరూ తండ్రి కొడుతూ ఉన్నప్పటికీ రాళ్లతో కొడుతూ ప్రభా అలా హింసిస్తున్నప్పుడు తండ్రి నిజమే తను పాపం చేసింది, కానీ తను ఒప్పుకున్నప్పుడు ఎలాగో మీరు విడిపించినారు కదా ప్రభా. నీ పాపములు క్షమించబడినవి, ఇక వెళ్ళి పాపము చేయకు అని చెప్పి ఆ స్త్రీతో చెప్పినావు. దేవా తండ్రి నాయన, మేము ఒక్కొక్కరము ఎలాగో ప్రభా మా స్థితి ఎలాగుందో గ్రహించుకోవడానికి మాకు సహాయం చేయండి నాయన. మేము బయటకి కనబడేటటువంటి పాపాలు కాకపోవచ్చేమో, ఒక్కొక్కరు ఒక విధమైనటువంటి పాపాలు, మా తలంపుల్లో చెడ్డగా ఆలోచించడము తండ్రి, అబద్ధాలు తండ్రి, వ్యర్థత్వముతో నిండిపోయినటువంటి దినాలు ప్రభువా. దేవా దేవా తండ్రి, ఎలాగో మీతో సమాధాన పడాలో మాకు సహాయం చేయండి. మా బిడ్డలు ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకునండి. సమయం ఉండంగానే ప్రభువా నాయన మీతో సమాధాన పడడానికి సహాయం చేయండి క్రీస్తు ప్రభువా. నాయన నీ యందు విశ్వాసం ఉంచి నాయన తండ్రి నాయన మారు మనసు పొందగలగడానికి సహాయం చేయండి క్రీస్తు ప్రభువా. మా బిడ్డలు ఒక్కొక్కరిని బట్టి నాయన నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. కొంతమంది బిడ్డలను మీరు రక్షించుకున్నారు, వాళ్ళు ఇంకనూ పరిశుద్ధతలో ఎదగడానికి సహాయం చేయండి. రక్షణ లేనటువంటి బిడ్డలు ప్రభువా దేవా తండ్రి, వారి స్థితిని వారు గ్రహించుకోవడానికి సహాయం చేయండి దేవా. వారు సరి చేసుకొని ప్రభువా దేవా తండ్రి మీరు ఇచ్చే పరలోకంలోనికి ప్రభు సిద్ధపడడానికి సహాయం చేయండి. ఎవ్వరు కూడా ప్రభు ధనవంతుడిలాగా ప్రభు దేవా తండ్రి తండ్రి ప్రభు సరి చేసుకోలేనటువంటి స్థితిలో ఉండనివ్వద్దు దేవ. మా ఒక్కొక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. ఈ దినాల్లో మీరు ఇస్తున్న కాపుదలను బట్టి కూడా నీకు వందనములు తండ్రి. దేవా మీరే కృప చూపించండి దేవా. మీ సన్నిధితో మమ్మల్ని నింపమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, బాయ్. శామ్యూయల్ మోరిస్. చీకటి కన్నం ప్రపంచానికి అనేకమైన వజ్రాలను అందించింది, కానీ వజ్రాలు కనుగొనబడిన వెంటనే ప్రకాశింపవు. అవి ముడిరాళ్ళు మాత్రమే. పలు రకములైన రంగులతో అవి ప్రకాశించాలంటే వాటిని కోసి పదును పెట్టాలి. అలాగే ఆఫ్రికా ఖండం ఆధునిక కాలంలో ఒక ప్రజ్వరిల్లు నాయకుణ్ణి అందించింది. వజ్రం సూర్య వెలుగును ప్రతిబింబించినట్లు శామ్యూయల్ మోరిస్ లోకము యొక్క నిజమైన వెలుగును ప్రతిబింబింపజేశారు. కానీ ఇది తన పుట్టుకతోనే జరగలేదు. ఈ నిజమైన వెలుగు తనలో ప్రకాశించటానికి దేవుని హస్తము ఆయన వ్యక్తిత్వాన్ని కోసి పదును పెట్టవలసి వచ్చింది. పుట్టుకతోనే అదృష్టం అతన్ని వరించలేదు. పశ్చిమ ఆఫ్రికా అడవుల్లో
మరుగుపడి ఉండిన అనేకమైన సామాన్య బాలురలలో శామ్యూల్ మోరిస్ ఒకడు. ఇతడు క్రూ జాతికి చెందినవాడు. అతని అసలు పేరు కబు. ఇతని తండ్రి తెగ నాయకుడు, రాజకుమారుని హోదా కలిగినవాడు. కానీ తన స్థితి లోకంలోని అతి హీనమైన జీవి కంటే నీచమైన స్థితికి దిగజారిపోయింది. ఓడిపోయిన తెగ నాయకుడు గెలిచిన వానికి నిర్ణయింపబడిన రుసుము చెల్లించే వరకు తన జ్యేష్ఠ కుమారుని తాకట్టుగా పెట్టాలి. ఆ రుసుము చెల్లించుట ఆలస్యమైతే ఆ జ్యేష్ఠ కుమారుడు చిత్రహింసకు గురి అవుతాడు. కబూకి కూడా అదే గతి పట్టింది. కబూ బాల్యంలో ఉండగానే తన తండ్రి పొరుగు తెగతో పోరాడి 2 సార్లు ఓడిపోయాడు. ఆ 2 సార్లు కబూ తాకట్టుగా పెట్టబడినాడు. మొదటిసారి తన తండ్రి సరి అయిన సమయానికి తగిన క్రయధనం చెల్లించి తన కుమారుని విడిపించుకున్నాడు. కానీ రెండవసారి ఆ క్రయధనం చెల్లించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అంతకాలం తాను బానిసగానే ఉండిపోయాడు. వారు విధించిన రుసుము చెల్లించటం కబూ తండ్రికి తలకు మించిన భారం. ఆ క్రయధనం చెల్లించే రోజు వచ్చింది. ఆ తెగవారు కష్టపడి సంపాదించింది కబూ తండ్రికి తీసుకువచ్చాడు. తాను విధించిన క్రయదానానికి అవి సరిపోవని చెప్పి కబూని విడుదల చేయడానికి ఒప్పుకోలేదు. కబూ తండ్రి బహు నిరాశ చెందాడు. త్రాగుడుకు బానిస అయిన ఈ తెగ నాయకునికి ఎంత ఇచ్చినా తృప్తి పడడని కబూ తండ్రికి అర్థమైంది. తాను ఆ క్రయధనాన్ని చెల్లించలేనని గ్రహించాడు. తన కుమారుడు ఆ చిత్రవదను ఎంతో కాలం భరించలేడు. కాబట్టి కబూకు బదులుగా తాకట్టు పెట్టడానికి తన అందమైన కుమార్తెను తీసుకుని వెళ్ళాడు. కానీ కబూ దానికి ఒప్పుకోలేదు. నా చెల్లి కంటే నేనే ఈ శిక్షను భరించగలను, నేనే ఇక్కడ ఉంటాను అని తండ్రితో చెప్పాడు. కాబట్టి కబూను తన స్థితికి తన గతికి వదిలేసి కుమార్తెను తీసుకొని వెళ్ళిపోయాడు. తన కొడుకుని ఎలా విడిపించుకోవాలో అర్థం కాలేదు. కబూ తండ్రి ఎంతకీ రాకపోయేసరికి ఆ నాయకుడు కబూని చిత్రహింసలకు గురి చేశాడు. ప్రతి దినం కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించాడు. ఆ శిక్ష ప్రతిరోజు ఎక్కువ చేస్తూ వచ్చాడు. ఆ కొరడా చివర విషపూరితమైన ముండ్ల మొక్కల తీగలు కట్టేవారు. కబూ గాయాలు మానడానికి ఏమాత్రం వీలు లేదు. శరీరంలోని రక్తమంతా పోయి పూర్తిగా అలసిపోయేవాడు. అలా కొన్ని నెలలు వారు పెట్టే చిత్రహింసలకు గురి అవుతూనే ఉన్నాడు. ఆఖరిసారిగా కొట్టడానికి శిలువ ఆకారంలో ఉండే మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. తనకు బ్రతుకు మీద ఎటువంటి ఆశ లేదు. మరణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక వింతైన విషయం జరిగింది. ఆకాశం నుండి మెరుపుల ఒక వెలుగు తన మీద ప్రకాశించింది. అది తన చుట్టూనున్న వారిని గుడ్డివారిగా చేసింది. తాను లేచి పారిపోమ్మని చెప్పిన ఒక స్వరం విన్నాడు. అక్కడ ఉన్న వారంతా ఆ స్వరం విని వెలుగును చూశారు. కానీ వారికి ఎవ్వరూ కనిపించలేదు. కనురెప్పపాటులో తనకు పూర్తిగా శక్తి తిరిగి వచ్చిందని గ్రహించాడు. తాను వినిన స్వరానికి విధేయుడై జింక వలె పరిగెత్తటం ప్రారంభించాడు. అతన్ని చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు. తాను తప్పించుకున్న రోజు నుండి అలా పరిగెడుతూనే ఉన్నాడు. తనను వెదికే వారికి కనబడకుండా పగలంతా చెట్టు రంధ్రాల్లో దాక్కున్నాడు. చివరికి ఒక పట్టణం చేరుకున్నాడు. తాను చేరిన స్థలం విదేశీయులైన తెల్లవారుండే ప్రాంతం. కానీ అక్కడ ఒక జాతికి చెందిన ఒక వ్యక్తి తోటలో పనిచేస్తుండటం గమనించి ధైర్యం తెచ్చుకొని ఆ వ్యక్తిని సమీపించాడు. ఆయనతో మాట్లాడిన తరువాత తను బానిస వ్యాపారుల దగ్గర కాదు, కానీ బానిసలను విడిపించే వారి దగ్గరకు చేరారని గ్రహించి ఎంతో సంతోషించాడు. తనతో పనిచేస్తున్న తన స్వజాతీయుడు మిషనరీలు చెప్పే వాక్యం విని ప్రార్థించటం నేర్చుకున్నాడు. అతన్ని చూసి కబూ చాలా ఆశ్చర్యపడ్డాడు. తను యేసయ్య గురించి తెలుసుకోవాలని ఆశపడ్డాడు. మెల్లమెల్లగా యేసయ్య గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. తనను మరణం నుండి రక్షించిన వెలుగే ఈ ఆత్మల రక్షకుడని ఎంతో సంతోషించాడు. వెంటనే యేసయ్యను తన హృదయంలోనికి ఆహ్వానించాడు. కానీ అతను తృప్తి చెందలేదు. తన హృదయంలో శాంతిని కలిగించిన ఆ సంతోషకరమైన యేసయ్య ప్రేమను గురించి అనేక మందికి తెలియజేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజు తన పని ముగించుకున్న తర్వాత ప్రార్థించసాగాడు. ప్రార్థనలో ఎంత పోరాడేవాడంటే తాను చేసే ఆర్తనాదాలను విని తన తోటి వారు విసిగిపోయేవారు.
కాబట్టి అతను ప్రార్థించడానికి అడవికి వెళ్ళేవాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో ఐక్యపరచబడటమే కబూలోని మానవాతీతమైన శక్తికి గల కారణం. తాను సంపూర్తిగా దేవుని ఆజ్ఞకు లోబడ్డానికి అంగీకరించాడు కాబట్టి దేవుని ఆత్మతో నింపబడినాడు. ఆకలితో ఉన్న బాలుడు ఆహారం కొరకు వెతికినట్లు కబు దేవుణ్ణి వెతికినాడు. నీతి కొరకు ఆకలి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు రూపాంతరపరిచి శక్తితో నింపే ఆత్మను పంపి చిన్న బిడ్డ లాంటి విశ్వాసానికి జవాబిచ్చాడు. తనకు బిడ్డలాంటి విశ్వాసం ఉంది కాబట్టి ప్రార్థన అంటే తన భూ సంబంధమైన తండ్రితో మాట్లాడినట్లే భావించేవాడు. అతనికి బాప్తిస్మం ఇచ్చిన తరువాత శామ్యుయల్ మోరిస్ అనే పేరును పెట్టారు. అతను అక్కడ ఉండే మిషనరీలకు ఎంతో సేవ చేశాడు. తాను మారు మనసు పొందిన కొన్ని రోజులకే ఇంకొక యువకుని మారు మనసులోనికి నడిపించాడు. అప్పుడే ఆశ్చర్యకరమైన ఆత్మీయ నాయకత్వ శక్తిని కనబరిచాడు. అదే తర్వాత కాలంలో శామ్యుయల్కి ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది. ప్రసంగాల ద్వారానో లేక తర్కాల ద్వారానో లేక మానవ శక్తి ద్వారానో కాక పరిశుద్ధాత్మ తన ద్వారా క్రియ చేయడానికి ప్రార్థించి ఇతరులను ప్రభావితం చేసేవాడు. అనేక సార్లు మిషనరీల దగ్గరకు వెళ్ళి పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోవాలని ప్రయాసపడ్డాడు. కానీ ఏమాత్రం లాభం లేకపోయింది. తన సొంత ప్రజల మధ్య శక్తివంతమైన సేవ చేయడానికి అతనికి విద్య అవసరమని ఆ విద్యను అమెరికాలోని స్టీఫెన్ మెరిట్ గారి వద్ద అభ్యసించాలని తెలుసుకున్నాడు. అంతకంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడానికి ఎలాగైనా వెళ్ళాలని నిర్ణయించుకొని తన వద్ద ఉన్న $100 లేవని తెలిసి కూడా దేవుని సహాయం మేరకు ప్రయాణానికి బయలుదేరాడు. పరిశుద్ధాత్మ యొక్క ధననిధిని కనుగొనుటకు ప్రయాణం చేసిన వ్యక్తుల్లో శామ్యుయల్ మోరిస్ అగ్రగణ్యుడు అని చెప్పవచ్చును. క్రిస్టోఫర్ కొలంబస్ యాత్ర వల్లనే శామ్యుయల్ యాత్ర కూడా ఎన్నో ప్రమాదాలతోనూ ఉత్సాహకరంగానూ సాగింది. తన గమ్యం చేరడానికి దాదాపు 6 నెలల సముద్ర ప్రయాణం చేయవలసి వచ్చింది. అనేక ప్రమాదముల ద్వారా వెళ్ళవలసి వచ్చింది. ఆ ఓడలో పనిచేసేవారు అనేక దేశాలకు చెందినవారు, కానీ వారిలో మోరిస్ ఒక్కవాడే నల్లజాతికి చెందినవాడు. అందువలన అందరూ అతన్ని ద్వేషించారు. ఎలాగైనా అతన్ని అంతమొందించాలని అనుకున్నారు. అందరూ కొట్టేవారు, తిట్ల వర్షాన్ని కురిపించేవారు. కానీ ఏమాత్రం బాధపడకుండా కేవలం ప్రార్థన చేసేవాడు. అలా తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడం ప్రారంభించాడు. ఆ ఓడలోని వారందరి కొరకు ప్రతిరోజు ప్రార్థించేవాడు. దేవుడు అతని ప్రార్థన విని అందరి హృదయాలను మార్చివేశాడు. తనను హింసించిన వారి మీద ఏనాడు అతను ప్రతీకారం తీర్చుకోలేదు. దేవుని ప్రేమను చూపించాడు. వారందరికీ మాదిరికరంగా జీవించాడు. తన ప్రవర్తన, జీవితం ద్వారా యేసయ్యను మహిమపరిచాడు. అతని మంచితనాన్ని చూసి వారందరూ కూడా యేసయ్యను నమ్ముకోవటం ప్రారంభించారు. ప్రయాణం ముగించే వరకు అందరికీ సహాయకరంగా ఉంటూ అందరికీ సేవ చేసి ఎంతో ఆదరణను కలిగించాడు. దేవుని సహాయంతో తాను ఉంచిన విశ్వాసం ఓడలోని పరిస్థితిని రూపాంతరపరిచింది. ఓడలోని వారంతా అతనికి స్నేహితులయ్యారు. ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడని, ఆయన రంగు, జాతిని లక్ష్యం చేసేవాడు కాడని వారంతా అతని ద్వారా తెలుసుకున్నారు. 6 నెలలు ప్రయాణం ముగించుకొని అమెరికాలోని స్టీఫెన్ మెరిట్ గారి దగ్గరకు వెళ్ళాడు. తాను అమెరికా చేరిన మొదటి రోజే అతనికి భాష సరిగా రాకపోయినప్పటికీ అనేక మందిని యేసయ్య చెంతకు నడిపించాడు. ఆ దృశ్యం చూసి స్టీఫెన్ గారు ఎంతో ఆశ్చర్యపడ్డారు. అతని ప్రార్థన విని నల్లటి ఆకారంలోని దేవదూత అని చెప్పాడు. శామ్యుయల్ నుండి ప్రకాశించే దైవిక వెలుగు చేత ఆకర్షింపబడి పాపం అనే మరణ శరీరం నుండి విడుదల పొందేవారు. శామ్యు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు. స్వాభావికంగా అతను చాలా నెమ్మదిపరుడు. అతని ప్రార్థన ఆసక్తితో కూడిందిగా ఉండేది, కానీ చాలా ప్రశాంతంగా ఉండేది. శ్రోతలను ఉవ్విళ్ళూరించే వాక్చాతుర్యం మోరిస్ దగ్గర లేదు. తనకు మాట్లాడే విధానం చేతగాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రజలు ప్రభావింపబడేవారు. ఆ ప్రదేశం అంతా దేవుని మహిమతో నింపబడేది. క్రైస్తవుల్లో బహు అరుదుగా కనిపించే మంచి గుణం శామ్యులో కనబడింది. అనేక మందిని రక్షణలోనికి నడిపించాడు. నడిపించటమే కాకుండా ఆత్మీయంగా బలపడి ఇతరులను రక్షణలోనికి నడిపించడానికి ప్రోత్సహించేవాడు. అతని ప్రార్థన ద్వారా
ప్రతి పాపిని కదిలించి వేశాడు. ఉన్నత సమాజానికి చెందిన వారైన ధనవంతులైన శామీ మాటలను త్రోసిపుచ్చేవారు కాదు. అతనిలో ఉన్న దేవుని కృపను, శక్తిని అందరూ గుర్తించారు. కాబట్టి అతని జాతి గురించి, రంగు గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. అతను అమెరికాకు వచ్చిన తరువాత పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలనే ఆశతో ఒక ఇన్స్టిట్యూట్లో చేరారు. అది చాలా ఆర్థిక ఇబ్బందులతో ముందుకు కొనసాగించడానికి సతమతం అవుతుంది. ఆ సమయంలో శామ్యూయల్ మోరిస్ని చూసి అసహ్యించుకొని ఇతని ద్వారా మొత్తానికే ఈ ఇన్స్టిట్యూట్ని మూయవలసి వస్తుంది అని వెలివేశారు. కానీ స్టీఫెన్ గారి ఆజ్ఞతో చేర్చుకున్నారు. అతను చేరాక అనుకొనని రీతిలో అది చాలా గొప్ప స్థితికి చేరుకుంది. చాలా అభివృద్ధి చెందింది. అనేక మంది ఆశీర్వదింపబడ్డారు. ఆఫ్రికాలో అతను తాకట్టుగా ఉన్నప్పుడు పొందిన చిత్రహింసలు, ఓడలో ఉన్నప్పుడు పడిన కష్టాలు తన శరీరాన్ని బలహీనపరిచినాయి. వేడి కన్నంలో పెరిగిన అతను అమెరికా యొక్క విపరీతమైన చలికి తట్టుకోలేక అతని శరీరం అస్వస్థతకు గురైంది. కానీ ఏమాత్రం దాని గురించి పట్టించుకోకుండా అనేక మందికి యేసయ్య ప్రేమను తెలియచేసేవాడు. శామ్యూయల్ మోరిస్ దేవుని సేవ కొరకు తన ఆరోగ్యాన్ని త్యాగం చేశాడు. నాకెంతో ఆనందంగా ఉంది. దేవదూతలను చూశాను. త్వరలో వారు నా కొరకు రాబోతున్నారు. నేను ఆఫ్రికాలో సిలువ మీద నిస్సహాయుడినై చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు పరలోకమందున్న నా తండ్రి ఒక ఉద్దేశంతో తన వెలుగును పంపించి నన్ను రక్షించాడు. ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేర్చాను. భూలోకంలో నా పని పూర్తయింది అని చెప్పి మే 12వ తేదీన మధ్యాహ్నం ప్రశాంతతతో తన పరలోకపు తండ్రిని కలుసుకోవడానికి వెళ్ళిపోయాడు. నల్లని శరీరంలో ఉన్న దేవదూత అన్ని యుగాలకు, అన్ని జాతులకు సంబంధించిన దేవదూతలతో చేరిపోయాడు. శామీ మరణం నల్ల జాతి వారి మధ్య, శ్వేత జాతి వారి మధ్య ఒక అనుబంధాన్ని ఏర్పరిచింది. ఎంతోమంది గొప్ప వారి సమాధులు వేల కొలది ఉన్నప్పటికీ శామ్యూయల్ మోరిస్ సమాధిని దర్శించడానికి అనేక వేల మంది వచ్చేవారు. శామ్యూయల్ మోరిస్ జీవితం, మరణం జయశీలుడైన నాయకుడిగా మార్గాన్ని విద్యార్థి లోకానికి చూపిస్తున్నాయి. నిండా 21 సంవత్సరాలు కూడా జీవించలేదు. అడవి నుండి బయటకు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మాత్రమే బ్రతికినాడు. కానీ ఆ కొద్ది కాలంలోనే అతని పేరు ప్రపంచమంతటా మారుమోగిపోయింది. అతని జీవిత చరిత్ర అనేక భాషల్లోనికి అనువదింపబడింది. అనేక శాఖలకు చెందిన మిషనరీల్లో ఆయన కలిగి ఉండిన ప్రభావం మరి ఏ నాయకుడు కూడా కలిగి ఉండలేదు. ఇతరులను నాయకులుగా తయారు చేసే నాయకత్వమే అన్నింటికంటే గొప్ప నాయకత్వం. విశ్వాస ప్రయాణం యుగ యుగాలుగా కొనసాగాలంటే తాము వెళ్ళిపోయిన తరువాత నిలవగలిగే నాయకులను తయారు చేయాలి. శామ్యూయల్ మోరిస్ ఇలాంటి నాయకత్వానికి మాదిరికరంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ క్రియ ద్వారా శామ్యూయల్ మోరిస్ నాయకత్వం ఏదో కొద్ది మందిలో మాత్రమే ప్రభావం చూపలేదు. అతను చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత కూడా తన ప్రభావం అనేక మంది జీవితాలలో ఫలవంతం చేసింది. అతని జయకరమైన జీవితం, అంతకంటే జయకరమైన మరణం యేసు ప్రభువు చెప్పిన అక్షయమైన జీవితానికి ప్రతీకగా ఉన్నాయి. సంఘ తలుపులు మూయవచ్చును, ఆచార ప్రార్థనలు గతించిపోవచ్చును, నైతిక ప్రవర్తన మారవచ్చును. కానీ ఈ సాహస వీరుని ఆత్మ యొక్క సామాన్యమైన విశ్వాసం వీటి మీద ఆధారపడలేదు. తాను ప్రేమించి వెంబడించిన క్రీస్తు ప్రభువును ముఖాముఖిగా కలుసుకోవడానికి మనుషుల్ని నడిపించినాడు. అంతము లేని నాయకత్వ గుణము ఇదే. విశ్వాసంలో ముందుకు సాగిపోవడానికి ఇలాంటి రహస్య బలం మనకెంతైనా అవసరం.